హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. ఈరోజు జొన్నలతో ఒక సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చూద్దామండి. జొన్నలు శరీరానికి ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం వంటి మినరల్స్ని ఇస్తాయి. చాలా మంచిదండి. ఒకసారి చూసేద్దాము. ముందుగా ఒక కప్పు జొన్నల్ని తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ పోసి 8 నుంచి 10 గంటలు నానపెట్టాలి. ఇలా నానిన జొన్నల్ని కుక్కర్లో వేసి ఒక కప్పు వాటర్ పోసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసి 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలి. ఒకవేళ మీకు ఉడకనట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసి ఇంకొంచెం ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికిన జొన్నల్ని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు చక్కగా దోరగా వేగుతాయి. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన జొన్నల్ని కూడా వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల జొన్నలకి ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, అది కూడా గుర్తు పెట్టుకొని కొద్దిగా తక్కువే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికాక కొత్తిమీర వేసి ఒక సగం నిమ్మకాయ చెక్క తీసుకొని ఇందులో పిండుకుంటే సరిపోతుందండి. జొన్న గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయండి. ఇలా వారానికి ఒకసారి తింటే చాలా మంచిది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.